నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, డబ్బు పరంగా మనం ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తూ ఉన్నామండి. నిజంగా సమస్యలకి మనకి ఏదైనా ఒక సమస్య వస్తుంది అని అంటే దానికి కారణము డబ్బు అనేది కూడా ఒక కారణమై ఉంటుందండి. అందువల్ల అటువంటి డబ్బు అనేది మనం సంపాదించాలి అని అన్నా, డబ్బు మనకి ఆకర్షించాలి అని అన్నా కూడా అండి, నిజంగా చేయవలసిన చిన్న చిన్న పరిహారాలలోనే పంచమి తిథిలో చేసే పరిహారం అనేది అంటే ఒక 5 రూపాయల కాయిన్తో చేసే పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అందువల్ల ఈరోజు చేయబోయే ఈ పరిహారం చాలా ఈజీ అయిన పరిహారం అండి. ఒక 5 రూపాయల కాయిన్ని అంటే 5 రూపాయల కాయిన్ని 3 తీసుకోవాలి. ఈ 3 చోట్ల కనుక ఈ 5 రూపాయల కాయిన్ని ఇప్పుడు నేను చెప్పే విధంగా కనుక మనం పెట్టగలిగితే నిజంగా అండి డబ్బు పరంగా ఎంతో బాగా కలిసి వస్తుందండి. అంటే అనేక రకాలుగా ఆదాయం అనేది పెరగడానికి మంచి మంచి అవకాశాలు కలిగి రావటం. అంతేకాకుండా ఏదైనా ఒక విషయం మనం అనుకున్నాం అనుకోండి, అది వెంటనే చేయాలి అని అంటే కనుక చేతుల నిండా డబ్బు ఉండాలి. అటువంటి సమయంలో ఆ డబ్బు మనం సంపాదించాలి అని అంటే కనుక అండి, ఈ పంచమి తిథి నిజంగా అమ్మవారి సహాయంతో మనం చేయగలిగే ఈ పరిహారం అనేది 100కి 100% పనిచేస్తుందా కానీ ఎంతోమంది తెలియజేస్తూ ఉన్నారండి. అందువల్ల మనకి నెలకి 2 సార్లు వచ్చే పంచమి తిథులలో మనం ఏ పరిహారాలు చేస్తే ఎంత ఈజీగా చేయగలిగితే అందరూ కూడా ఉపయోగించగలుగుతారు అని మనం ఆలోచిస్తున్నాం. అందువల్ల అలాంటి ఒక శక్తివంతమైన ఈ పరిహారం అండి. ఇంకా అది ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందువల్లంటే ఈరోజు పంచమి తిథి అని, పంచమి తిథి రోజున ఇలాంటి ఒక పరిహారం ఉందని, చేస్తే ప్రతిఫలం దక్కుతుందని ఎవరికి తెలియదు కాబట్టి మీ ఫ్రెండ్స్కి మీరు చెబితే ఖచ్చితంగా వింటారండి. అందువల్ల ఆ పుణ్యం అనేది మీకే దక్కుతుంది. ఇంకా వీడియోలోకి వెళదాం. ఈరోజు సాయంత్రం నుంచి అండి మనకి 5 గంటల నుంచి ఈరోజు పంచమి తిథి అనేది స్టార్ట్ అయింది. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉందండి. ఈరోజు రాత్రిలోపు, నిజంగా రాత్రిలోపు ఎందుకని చెబుతున్నామనంటే మీ అందరికీ తెలుసు అమ్మవారికి శక్తి అనేది రాత్రిపూట రాత్రి సమయాలలోనే ఉంటుంది కాబట్టి అందువల్ల 5 రూపాయల కాయిన్తో చేసే పరిహారం నిజంగా లక్ష్మీ కటాక్షాన్ని మనకి పెంపొందిస్తుందండి. ఎందువల్లంటే లక్ష్మీ కుబేరుడికి కూడా 5 రూపాయల కాయిన్ అంటే చాలా విశేషం అండి. మనకి ప్రతిసారి కూడా మనం చెబుతూనే ఉన్నాం, లక్ష్మీ కుబేరుడి గుడిలో నిజంగా 5 రూపాయల కాయిన్స్ తోటే నిజంగా గుడి అంతా కూడా అండి 5 రూపాయల నోటు కానీ 5 రూపాయల కాయిన్స్తో కానీ నిండి ఉండటం. అలాగే అంతేకాకుండా ఆ కాయిన్స్ సౌండ్ అనేది చేస్తూ ఉంటారండి. ఒక ప్లేట్లో 5 రూపాయల కాయిన్స్ తీసుకొని సౌండ్ చేస్తూ ఉంటే కనుక లక్ష్మీ కటాక్షం ఆ కుబేరుడికి ఇష్టమని, మనం ఏదది అడిగితే ఆ కోరికని తీర్చగలిగే శక్తి ఈ 5 రూపాయల కాయిన్కి ఉందని అక్కడ గుడిలో పూజ అంతా అయిపోయిన తర్వాత మనకి ప్రసాదంగా ఒక కవర్లో ఒక కొంచెం బియ్యంలో ఈ 5 రూపాయల కాయిన్ని వేసి ఒక జిప్లాక్ కవర్లో మనకి వేసి ఇస్తూ ఉంటారండి. అక్కడ గుడికి వెళ్ళే భక్తులందరికీ కూడా ఎవరైతే మనం అర్చన చేయిస్తూ ఉంటామో అలాగే విశేషంగా ఈ 5 రూపాయల కాయిన్ ఇస్తూ ఉంటారు. అలాంటి 5 రూపాయల కాయిన్తో ఈరోజు మనం అమ్మవారిని తలుచుకొని, పంచమి తిథి కాబట్టి అమ్మవారికి 5 అనే సంఖ్య ఇష్టం కాబట్టి నిజంగా మనం ఇలా చేసుకుంటే ఎంతో మంచిది. ఈరోజు టైం అయిపోయిందక్క, మా నైట్ నేను చూడలేదక్క అని అనుకున్న వాళ్ళు రేపు కూడా మనకి పంచమి తిథి ఉన్నట్టేనండి. ఎందువల్ల మనకి మధ్యాహ్నం 3 గంటల వరకే అయినా కూడా మీరు రేపైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎందువల్లంటే పొద్దున సూర్యోదయం తర్వాత నుంచి ఈ గడియలు అనేవి మనకి అలాగే కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఇంకా రేపంతా కూడా ఈ శక్తివంతమైన గడియలు అనేవి మనకి ఉన్నట్టేనండి. అందువల్ల రేపైనా సరే మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇంకా ఈ పరిహారానికి ఏం చేయాలి అని అంటే ఒక 3 5 రూపాయల కాయిన్స్ తీసుకోండి. ఎలాంటి కాయిన్స్ అయినా, పాత కాయిన్స్ అయినా పర్వాలేదు, కొత్తవైనా పర్వాలేదు. 5 రూపాయల కాయిన్స్ 3 ఉండాలండి. ఆ 3 కాయిన్స్ కూడా చక్కగా మీ దగ్గర రోజ్ వాటర్ ఉందనుకోండి, రోజ్ వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని ఈ పరిహారాన్ని మీరు ఒకవేళ అక్క ఈరోజు చాలామంది నేను పొద్దున పెట్టిన వీడియోకి అక్క నేను తెలుసో తెలియకో ఈరోజు నాన్ వెజ్ తినేసాను, నాకు పంచమి తిథి అని తెలియదు, నేను ఇంకా ఈ పరిహారం చేసుకోవచ్చా అని, తలకి స్నానం చేసుకోవచ్చా అని కూడా చాలామంది అడుగుతున్నారండి. మీరు అలా గనక మళ్ళీ కూడా ఈవినింగ్ స్నానం చేసే పని అయితే చేసుకోవచ్చు. కానీ ఈ పరిహారం చేయడానికి మీరు ఒకవేళ నాన్ వెజ్ తినేసామని అనుకున్న వాళ్ళు ఈరోజు వదిలేసేయండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే ఇప్పుడు ఈ 5 రూపాయల కాయిన్తో లక్ష్మీ కటాక్షం పెంపొందడం కోసం మనం చేస్తున్నాం కాబట్టి నిజంగా వెంటనే ప్రతిఫలం చూడాలి అని అంటే కనుక నాన్ వెజ్ తినేసాము ఆ చేతులతో మనం చేసే కంటే రేపు అయినా సరే మీరు చేసుకోండి. ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో మీరు స్నానం చేయకపోయినా పర్వాలేదు, ఒట్టి బ్రష్ చేసుకొని అయినా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఒక 3 5 రూపాయల కాయిన్ని చక్కగా పన్నీర్తో వాష్ చేసుకొని, అంటే రోజ్ వాటర్తో వాష్ చేసుకొని మీరు ఏం చేయాలి అని అంటే కనుక ఫస్ట్ ఆ 3 కాయిన్స్ని కొంచెం అమ్మవారి ముందు పెట్టండి. ఒకవేళ అమ్మవారి దగ్గరికి వెళ్ళగలిగితే
లేదంటే కనుక 3 కాయిన్స్ కూడా మీరు అరచేతుల్లోకి తీసుకొని మీరు చక్కగా లక్ష్మీ కటాక్షం పెంపొందాలని నిజంగా అండి ఈ పరిహారం చేసిన మనకి ఒక గంటలోనే మనకి ఒక మంచి ప్రతిఫలం అనేది కలుగుతుంది. డబ్బు అనేది మనకి రావడానికి మంచి మంచి అవకాశాలు, మంచి మంచి శుభవార్తలు మనం వినగలుగుతాం. అంటే ఆదాయం పెరిగిందనో, లాభాలు వచ్చాయనో, మంచి జాబ్ ప్రమోషన్ వచ్చిందనో అలాంటి మంచి మంచి విషయాలు వినడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల ఆ 3 కాయిన్స్ని మనం ఫస్ట్ ఎక్కడ పెట్టాలి అని అంటే కనుక అండి, ఈరోజు రాత్రి, ఈరోజైనా సరే రేపైనా సరే ఒక 5 రూపాయల కాయిన్ని మన కల్లుపు జాడీలో పెట్టాలండి. కల్లుపు జాడీలో పైనే పెట్టచ్చు అనమాట. జాడీని మనకు ఉప్పేసుకుని కల్లుపు వేసే జాడీ ఉంటుంది కదా వంటగదిలో, ఆ జాడీలో మూత తీసి ఆ మూత పైన ఈ 5 రూపాయల కాయిన్ పెట్టండి. పెట్టేసి మూత పెట్టేసేయండి. మీరు లోపలికి నొక్కాల్సిన అవసరం లేదు. ఈ రోజు మట్టుకే, ఈ రోజు చేసిన వాళ్ళకి ఈరోజు, లేదా రేపు చేస్తున్నామని అనుకున్న వాళ్ళు రేపు, ఒక రోజు మటుకు రాత్రి పూట ఉంటే చాలు. ఇంకా రెండవ 5 రూపాయల కాయిన్ అండి. ఈ రెండవ 5 రూపాయల కాయిన్ని మీరు ఎక్కడ పెట్టాలి అంటే మీ బీరువాలో అండి. అంటే మనీని మీరు ఎక్కడైతే పెడుతూ ఉంటారో, అంటే ఎక్కడైనా సరే డబ్బులు దాచుకోవడం కానీ, లేదంటే ఒక గోల్డ్ పెట్టే ప్లేస్లో కానీ, ఒక డాక్యుమెంట్స్ పెట్టే ప్లేస్లో కానీ, మీరు బీరువా అని ఉంటుంది కదా, ఒక అక్క చాలామంది కూడా అక్క మాకు బీరువా లేదు అని అనుకున్న వాళ్ళు మీరు మనీ పర్స్లో అయినా సరే ఒక 5 రూపాయల కాయిన్ మీరు పెట్టుకోవచ్చు. ఇంకొక కాయిన్ అండి, 3వ కాయిన్ని మనం ఎక్కడ పెట్టాలి అని అంటే మన పూజ గదిలో అండి. పూజ గదిలో మీరు అమ్మవారి ముందు పెడితే కనుక చాలా మంచిది. అక్క లేదు ఈరోజు కుదరదు కదా అక్క, ఈరోజు నాన్ వెజ్ తినేసామని అనుకున్న వాళ్ళు రేపైనా సరే, రేపు పొద్దున మీరు స్నానం చేసైనా సరే చేయొచ్చు, లేదంటే తెల్లవారుజామునైనా చేయొచ్చు. రేపు రాత్రి వరకు కూడా టైం ఉంది కాబట్టి చక్కగా నీట్గా కొంచెం మనం నిష్టతో చేసుకుంటే లక్ష్మీ కటాక్షం పెంపొందడానికి చాలా వరకు. పన్నీరుతో ఎందుకు వాష్ చేసి మనం కడిగేసి శుభ్రం చేసుకోమంటున్నామనంటే నిజంగా సువాసన వెదజల్లే వస్తువులతో మనం నిజంగా అమ్మవారి ముందు చేసే పరిహారాలన్నిటికీ కూడా వెంటనే మన ప్రతిఫలం చూడగలుగుతామండి. ఇలా పెడతాం అంటే ఒకటి మనం కల్లుపు మీద పెడుతున్నాము, ఇంకొక కాయిన్ ఏమో బీరువాలో పెడుతున్నాము, ఇంకొక కాయిన్ మీరు పూజ గదిలో పెడుతున్నారు. ఈ 3 కాయిన్స్ని కూడా మీరు ఒకరోజు రాత్రంతా కూడా ఉంచేసేయండి. మీరు ఇంకా కల్లుపులో పెట్టిన కాయిన్ని మటుకు తెల్లవారుజామున ఆ తర్వాత రోజు తీసేసి ఆ కాయిన్ అండి మీరు నిజంగా మీ మనీ పర్సులో కానీ, లేదంటే అది కూడా తీసుకువెళ్ళి బీరువాలో పెట్టచ్చండి. నిజంగా కల్లుపులో పెట్టిన కాయిన్కి చాలా వరకు కూడా శక్తి అండి. ఆల్రెడీ బీరువాలో ఒకటి పెట్టాము. ఇంకా ఈ కల్లుపులో పెట్టిన ఈ కాయిన్ ఎందుకు మళ్ళీ తీయాలి అని అంటున్నామంటే, అలాగే పెట్టేస్తే కనుక మనకి ఒక గ్రీన్ కలర్లో అయిపోతుందండి. మనకి అంటే కాయిన్ వచ్చేసి కలర్ మారిపోతుంది అనమాట కల్లుపులు అలాగే ఉంచేస్తే. అందువల్ల వెంటనే ఒకరోజు ఉంచి ఒకరోజు రాత్రంతా అంటే పంచమి తిథి రోజున మట్టుకు ఉంచేసి ఆ తర్వాత రోజున మీరు తీసేసి బీరువాలో పెట్టుకోవచ్చండి. నిజంగా ఈ కాయిన్స్ని మీరు పర్సులో పెట్టుకోవచ్చు, లేదంటే కనుక బీరువాలో అయినా సరే పెట్టచ్చు. ఇలాగా అమ్మవారి దగ్గర పెట్టిన 5 రూపాయల కాయిన్ కూడా పూజ గదిలోనే ఉంచేసినా పర్వాలేదు, లేదంటే ఈ 3 కాయిన్స్ కూడా కలిపి చివరికి మనం బీరువాలో పెట్టాలండి. అలా పెట్టి చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఒక మంచి అవకాశాలు పెట్టిన ఒక గంటకి ఒక మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. కల్లుపుతో చేసే పరిహారం ఏదైనా సరే అమ్మవారికి చాలా బాగా సక్సెస్ అయ్యిందండి ఇంతకు ముందు కూడా మనం పెట్టిన వీడియోస్లో. అందువల్ల ఇది మీరు ఈరోజు కుదిరినా సరే రేపు చేసుకున్నా కూడా పర్వాలేదు. ఇలా చేసేటప్పుడు మీరు శ్రీం అనే మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్. శ్రీం 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 అనుకుంటూ అప్పుడు ఆ కల్లుపులో పెట్టడం కానీ, లేదంటే బీరువాలో పెట్టడం కానీ చేయండి. మీరు ఎన్నిసార్లు అయినా సరే ఇంకా ఈ మంత్రాన్ని అనుకుంటూ చేయొచ్చు అనమాట. ఎందువల్లంటే శ్రీం అంటే ఒక డబ్బు లక్ష్మీ కటాక్షం పెంపొందించగలిగే శక్తి ఉన్న ఒక బీజాక్షరం అండి. అందువల్ల ఆ బీజాక్షరంతో పాటు ఈ 5 రూపాయల కాయిన్ కూడా ఉపయోగిస్తున్నాం అనమాట. అందువల్ల డబ్బు అనేది మనల్ని వెతుక్కుంటూ రావడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.